ప్రియా దేవుని సంగమ, త్రిత్వంలోని రెండో ఆదివారము. ఈ ఆదివారపు శుభాకాంక్షలు ప్రభు నామ పేరట మీ అందరికీ తెలియజేసిన ఏఎల్సి లిటరజీ ప్రకారము మనమందరము జనరల్ సిరీస్ లో ఉన్నాం. ఈ సిరీస్ లో భాగంగా ఈ దినం ఏర్పాటు చేయనటువంటి పరిశుద్ధ లేఖన పాఠ్య భాగాలు మనం ఒకసారి చదువుకున్నాం. పత్రికా పాఠ్య భాగంగా యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు, స్వార్థ పాఠ్య భాగంగా పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన స్వార్థ 14వ అధ్యాయము 16వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుకున్నాం. వాక్యం వినటానికి మనమందరము సిద్ధపడినటువంటి మనందరము ఆధ్యాత్మికంగా బలపడి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరము పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వాక్య భాగాలు మనం చదువుకున్నాం కదా. ఈ వాక్య భాగాల్లో ఉన్నటువంటి అంశం, టాపిక్, విందుకు వేళైంది రండి. కమాన్, ఇట్స్ డిన్నర్ టైం. ఈ టాపిక్ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మూలవాక్యానికి మనం వెళితే లూకా సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు కూడా మనం చదువుకుంటే, ఈరోజు మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 14వ అధ్యాయం 16 నుంచి 24 వచనాలకి మత్తయి సువార్తకి లింక్ అన్నమాట. కొద్దిగా వ్యత్యాసంతో సువార్తికులు వ్రాస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా చెప్పారు. ఇది ఎవరిని గురించి చెప్పిన ఉపమానం అంటే, యూదులను గురించి, యూదేతరులను గురించి చెప్పినటువంటి ఉపమానం. ఎవరు యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరగా ఉన్నారు, ఎవరు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను అంగీకరిస్తున్నారు, ఎవరు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను తిరస్కరిస్తున్నారో దాని గురించినటువంటి ఉపమానాన్ని ప్రభు ఈ రీతిగా తెలియపరిచినట్టుగా మనకు కనపడుతుంది. చూద్దాం. ఇందులో విందు అంటే దేవుని రాజ్య సంబంధమైన విందు. ఇందులో మనకు యజమానుడు కనపడుతున్నాడు. ఎవరు యజమానుడు? యేసుక్రీస్తు ప్రభువే. ఇందులో మనకు దాసుడు కనపడుతున్నారు. ఎవరు ఈ దాసుడు? దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవజనుడు లేక సేవకుడు. రానొల్లని ప్రజలెవరు? యాజకులు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయులు. వచ్చిన వారెవరు? యూదేతరులు, అన్యులు. ఇందులో కొంతమంది యూదులు. వీళ్ళండి వచ్చింది. ఇక ఉపమానంలోనికి వెళదామా? యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కగా మనతో చెప్పారో 16వ వచనంలో, ఆయన అతనితో ఇట్లన్ను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. పిలవటానికి దాసుని పంపించాడు. చెప్పాను కదా ఇందాక, యజమానుడు యేసుక్రీస్తు అయితే దాసుడు ఎవరు? దేవుని యొక్క సేవకుడు. పిలవడానికి వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా పెండికి కార్డ్ ప్రింట్ చేయిస్తాం. ఆ తర్వాత కార్డ్ తీసుకెళ్ళి మొట్టమొదట బంధువులకు పంచుతాం, ఆ తర్వాత సంఘ సభ్యులకు పంచుతాం, ఆ తర్వాత ఫ్రెండ్స్కి పంచుతాం, ఆ తర్వాత తెలిసిన వారందరికీ, మన ఇరుగు పొరుగు వారు, మనతో పాటు మన వీధుల్లో ఉంటున్నటువంటి వారందరికీ పంచుతాం. అందరిని ఆహ్వానిస్తాం. అందరూ వస్తారు. కొంతమంది ఆయా పనుల మీద వెళ్ళిపోతారు. ఎప్పుడైనా యజమానుడు కనపడి, ఏంటి మొన్న విందుకు పిలిస్తే రాలేదంటే, నా పని ఉందిలే, అర్జెంట్ పని మీద వెళ్ళిపోయానని చెప్తాడు. ఇట్లా జరిగిపోద్ది. కానీ ఇక్కడున్న యజమానుడు యేసుక్రీస్తు, జరుగుతున్న విందు పరలోకపు విందు, జీవ సంబంధమైన విందు. ఆ జీవ సంబంధమైనటువంటి విందును మిస్ చేసుకున్నారు చాలా మంది. ఎవరు మిస్ చేసుకుంది, ఎవరు సద్వినియోగపరుచుకుంది అనే విషయాలను ఈరోజు చూడబోతున్నాం. రండి వెళదాం. మొదటి ఆహ్వానం స్వజనులకే. మీరు చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. యజమానుడు, అయ్యా అంత రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది, రండి అని సంతోషంగా పిలిచాడు. నాతో పాటు కలిసి భోజనం చేద్దురు రండి అని ప్రభువే ఆ విందుకు పిలుస్తుంటే తిరస్కరించినటువంటి ప్రజలున్నారు. ఎవరో చూద్దాం రండి. 3 రకాల ప్రజలున్నారు. ఒకటి, భూస్థలాల మీద మనసుంచినవాడు. రెండవది,
వ్యాపారం మీద మనస్సుంచినవాడు. మూడవది లోక సంబంధ బాంధవ్యాల మీద మనస్సునిచ్చినవాడు. వీళ్ళు ఏమని సాకులు చెప్తున్నారంటే మేము రాలేమని చెప్పారు. చూద్దాం. మొదటిగా భూలోక స్థలంపై మనస్సు. చాలా మందికి స్థలం దేని మీద ఉంటుంది? భూమి మీద స్థలాలు కొనాలి, ఇల్లు కట్టాలి. ఇదే పని మీద ఉంటారు వాళ్ళు. ఇక ఈ భూస్థలాలను కొనడం కోసం ఇతరులను ఎంత మోసగిస్తారో మోసపు మాటలు చెప్తారు. కొంతమంది సంపాదించి కొనుక్కునేవారు ఉంటే మరికొంతమంది మోసగించి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. భూస్థలాలను ఆక్రమించుకునేవారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చూడండి, అయా విందు రెడీ అయింది రమ్మని పిలుస్తానికి ఆయన వెళ్తే నేను రాలేనండి అని చెప్తున్నాడు. చదువుదాం వచనం. లూకాసు వార్త 14:18 అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దారవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. నేను ఒక గుంపు అనమాట. నేను పొలము కొన్నాను, ఆ పొలాన్ని నేను వెళ్ళి చూడాలి. అంటే పొలం మీద ఆశ ఉంది కానీ దేవుడు పిలుస్తుంటే దేవుని మీద ఆశ ఉందా? చాలా మంది ఇలాగనే ఉంటారండి. దేవుని వదిలిపెడతారు. అయ్యా మా పనులు ఉండేయండి, మా బిజినెస్ ఇదే, మేము పొలాలు కొంటూ ఉంటాం కాబట్టి మేము ఎక్కడొస్తాం? దేవాలయానికి, దేవుని సన్నిధికి, దేవుని యొక్క వాక్యాన్ని భుజించడానికి మేము రాలేము. మా పనులే మాకు సరిపోతున్నాయి కనుక మేము రాలేము, క్షమించమని అడుగుతున్నారు. చాలా మంది అంతేనండి. బిజినెస్ ఎక్కువైపోయి కొంది, ఆస్తులను ఎక్కువ పెంచుకునే కొంది కొంతమంది దేవుని విడిచిపెడతారు. కొంతమంది ఎంత ఆస్తి వెతికినా దేవుని మాత్రం వదిలిపెట్టరు. ఇక రెండవదిగా మనం చూస్తే వ్యాపారం మీద మనస్సు కలిగిన వాడు. అతను కూడా రానంటున్నాడు. వ్యాపారాన్ని ఆడ వదులుకుంటామండి. ఈరోజు ఒక్కరోజు వస్తే, ఈ ఒక్క పూట వస్తే చాలా నష్టం కలిగింది, నేను రాలేను. లూకాసు వార్త 14:19 మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. నేను అయ్యా నేను రాలేను, నేను వ్యాపారం కోసం వెళ్తున్నాను, మరి అది వదిలిపెట్టు దేవుని సన్నిధికి రావాలంటే కష్టమైనటువంటి పని. మాకు బిజినెస్ ఎక్కువ అయిపోయింది, అది ఆదివారం అయినా ఏ వారం అయినా ఒక్కరోజు కూడా దేవుని దగ్గరికి మేము రాలేకపోతున్నామని వాళ్ళు అంటున్నారు. క్షమించాలి, మేము వెళ్ళాలి, మా బిజినెస్సే మాకు ముఖ్యం అని చెప్తున్నారు. దేవుడు ముఖ్యం కాదంట, దేవుడు ఏర్పాటు చేసిన విందు ముఖ్యం కాదంట, వాళ్ళ బిజినెస్సే ముఖ్యం అంట. మూడో రకం వ్యక్తులు ఎలా ఉంటారో చూద్దామండి. లోక సంబంధాలపై మనస్సు నుంచేవారు. ఇక లోకంలో ఉన్నటువంటి ఆ వీటి మీదే, అంటే భార్య, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు, వీళ్ళ మీదే మనస్సుంచి దేవునికి దూరం అయిపోయేటటువంటి వాడు. దగ్గరగా ఉన్నట్టు అనుకుంటారు వాళ్ళు, కానీ దేవునికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు. రండి చదువుదాం. లూకాసు వార్త 14:20 మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేస్తూ ఉన్నాను, అందుచేత నేను రాలేనెను, నా పెళ్ళి అయిందయ్యా కాబట్టి నేను రాలేనని చెప్పాడు. చర్చికైనా రాలేను, ప్రార్థనకైనా రాలేను, దేవుని యొక్క వాక్యం వినబడుతుంటే దాన్ని కూడా వినలేను, ఆ ఆహారం నేను భుజించలేను అని అంటున్నాడు. చూసారా, ఇక్కడ ముగ్గురు 3 రకాల సాకులు చెప్పారు. 3 రకాల గుంపులకు సాదృశ్యం వీళ్ళు. ఇంతకు వీళ్ళెవరో యూదులైనటువంటి వారు. అయితే నీ గతి ఏమవుతుందో తెలుసుకోమంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఓ మానవుడా, దేనికోసం తపన పడుతున్నావు? నువ్వు తపన పడేదంతా వ్యర్థమవుద్ది ఒకరోజు. నువ్వు భూమి కోసమే తపన పడుతున్నావు, నువ్వు వ్యాపారం కోసమే తపన పడుతున్నావు, నువ్వు ఇవన్నీ సంపాదించాలి, కూడబెట్టుకోవాలని తపన పడుతున్నావు, కానీ నన్ను గురించినటువంటి తపన నీకు లేదు. అందుకని ప్రకటన గ్రంథం 20:11 మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ఏ భూమిని నువ్వు నమ్ముకున్నావో, ఏ భూమి మీద నువ్వు బిజినెస్ చేస్తున్నావో, ఏమైంది ఈ భూమి? దేవుడు వస్తుంటే దేవుని యొక్క సముఖము నుండి పారిపోయినాయి అంట. భూమి, ఆకాశం పారిపోయింది. ఇక ఆకాశంలో ఎన్ని ఉన్నాయి? ఈ గ్రహాలు అన్ని పారిపోయినాయి అంట. భూమి పారిపోతే ఇంకా నీకు నిలవనేడలేదు కదా, నుంచోటానికి స్థలం ఏది నీకు? ఆలోచన చేసుకో ప్రియ క్రైస్తవుడు. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని, ఆ
తీపిదనాన్ని నువ్వు రుచి చూడాలి. చాలా మంది మాకు తెలుసుగా ఈ వాక్యం అనుకుంటారు. మాకు అవకాశం ఇస్తే చెప్తాంగా అనుకుంటారు. అవకాశాలు వస్తాయండి. కానీ వాక్యం చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఈ వాక్యానికి సంబంధించినటువంటి బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ నీకు తెలియాలి. తెలియకుండా చెప్తే లక్షల మంది అపార్థం చేసుకుంటారు. లక్షల మందిని నువ్వు దారి మళ్లించిన వాడివి అవుతావు. అందుకని జాగ్రత్త. భూమి ఆకాశములు దేవుని యొక్క సముఖం నుండి పారిపోయినాయి. నువ్వు దేన్ని నమ్మావు? భూమిని నమ్మావు. నువ్వు దేన్ని నమ్మావు? వ్యాపారాన్ని నమ్మావు. పోయినాయి మొత్తం. లోక సంబంధాలు నమ్మావు. పోయినాయి అన్నీ. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ప్రయత్నించు. రెండవ ఆహ్వానం సర్వజనులకు అని చెప్పాడు. ఇందాకేమో స్వజనులు, ఇప్పుడేమో సర్వజనులకు ఆహ్వానం పలికాడు. స్వజనులు రానంటున్నారు కదా, మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సర్వజనులకు పిలుపునిచ్చాడు దేవుడు. అంటే ఇందులో ఎవరుంటారు? అన్యజాతి ప్రజలు ఉంటారు, క్రీస్తుని ఎరగని వారు. అలాగే అందరినీ పిలుస్తున్నాడు, వాళ్ళని రమ్మని పిలుస్తున్నాడు. మొట్టమొదటి నుంచి దేవుల్లో నిలబడిన వాళ్ళేమో మేము రాలేమంటే, ఇప్పుడు మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువులోనికి మేము వస్తామని పరుగులు తీసుకుంటూ వచ్చారు. శ్రమలైన, బాధలైన, కష్టాలైన, ఇబ్బందులైనా నీతిని మాత్రం పోగొట్టుకోకూడదని గట్టి నమ్మకంతో, గట్టి విశ్వాసంతో వీళ్ళందరూ వచ్చారు. చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోప్పడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటి దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేస్తుంది గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిన్నున్నట్లు నీవు రాజమార్గంలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. వీధుల్లోకి వెళ్ళమన్నాడు, తర్వాత రాజమార్గంలోకి అన్నాడు. రావాల్సినటువంటి రక్షణ యూదులు వినియోగించుకోలేకపోయారు. యూదులలో నుండే ఈ రక్షణ సర్వ ప్రపంచానికి పంచాలి. అట్లాగనే పంచడం జరిగింది. ప్రభు చెప్తున్నాడు, సర్వజనులందరినీ పిలవండి అంటున్నాడు. ఈ దాసుడు చెప్తున్నాడు, ఇల్లు ఇంకా ఖాళీగా ఉన్నాయంటే మరలా వెళ్ళండి, అందరినీ పిలవండి అని చెప్తున్నాడు. చూసారా? మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అంటే ఇదే. విశ్వాసాన్ని కోల్పోవడం అంటారు. దేవుడు మాకే రక్షణ ఇచ్చాడు కదా అని చెప్పుకొని చాలా మంది దేవునికి దూరం అవుతున్నారు. మాకిచ్చాడు రక్షణ, మాకిచ్చాడు రక్షణ, మేమే విశ్వాసుల గుంపు, మేమే పరలోక రాజ్యానికి అర్హులం అని చెప్పుకుంటూ ఒక వ్యసనానికి లోనవుతున్నారు. ఇప్పుడు నీ బుద్ధి నిన్ను కాపాడుతుంది. వ్యసన పడొద్దు, పక్క నుండి చూసి వ్యసన పడొద్దు. ఇప్పుడు ఇలా వ్యసన పడినటువంటి ఒక హిస్టరీ మీకు చెప్పనా? దేవాలయానికి ఇద్దరు వెళ్ళారంట. ఒకరెవరో నీకు తెలుసు, మరొకరెవరో కూడా మీకు తెలుసు. దేవాలయం లోపల ఉన్నవాడెవరో తెలుసు, దేవాలయం బయట ఉన్నవాడెవరో తెలుసు. ఇద్దరు ప్రార్థన చేశారంట. దేవాలయంలో ఉన్నవాడేమని ప్రార్థన చేశాడు, ఆ బయట వాళ్ళలాగా చేయనందుకు నీకు వందనాలయ్యా, మరి నేను దేవాలయంలో అర్పించాల్సినవన్నీ ఎలా అర్పిస్తున్నాను నీకు తెలుసు కదా అని అట్లా దేవుని దగ్గర బడాయిపోతాడంట. మనం ఇక ఒరిజినల్గా చెప్పుకోవాలంటే ఇంతే. చాలా మంది దేవునికి ఇచ్చిన, నేను 1,00,000 ఇచ్చానుగా, నేను 10 లక్షలు ఇచ్చానుగా అంటే దేవుడు నీకు ఇచ్చిన సంగతి చెప్పడు. దేవుడు ఇతనికి ఇస్తే అంత సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడు, మరలా నేను ఇస్తే నన్ను ఇంకా దీవిస్తాడు అనేటటువంటి ఆలోచనలు ఉండవు. పదే పదే ఇదే చెప్తా ఉంటాడు, నేను ఇచ్చాను, నేను ఇచ్చాను, నేను ఇచ్చాను. అతను కూడా వెళ్ళి అదే మాటలు చెప్పుకొచ్చాడు. బయట ఉన్నవాడు ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా నేను పాపిని అని ప్రార్థన చేశాడు. అయ్యా నా పాపాలు క్షమించు, లోపలికి రావటానికి కూడా అర్హత లేని వాడిని అంటాడు. ఇప్పుడు దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏమైంది చెప్పండి? బయట చేస్తున్నటువంటి వాని ప్రార్థనే దేవుడు ఇష్టపడి విస్తారంగా దీవిస్తాడు. చూడండి, గర్వంతో చేసే ప్రార్థనలు దేవుడు వినడు. తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, వాటికి రెస్పాన్స్ ఇస్తాడు. వీళ్ళని పిలిస్తే వీళ్ళు వెళ్ళారా? వెళ్ళలేదు. కానీ సర్వజనులను పిలిచినప్పుడు వాళ్ళందరూ వస్తున్నారు.
ఇల్లంతా నిండిపోయింది. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారన్నమాట. రండి, లూకాసు వార్తలో చాలా చక్కగా ఈ మాటలు వ్రాయబడ్డాయి. 21వ వచనం నుంచి 23 దాకా. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసితిని గాని ఇంకనూ చోటు ఉన్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెంలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయమని చెప్పాడు. అందరూ వచ్చేసారు. అందరూ వచ్చిన తర్వాత అసలు నిజమైనటువంటి దర్శనం చూస్తున్నారండి. ఇప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనం చూసి ఆనందించారు చాలా మంది. రండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3-4 వచనాలు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. ఎవరైతే ఈ భోజనానికి వెళ్తారో ఆ భోజనానికి వెళ్ళినటువంటి వారికి ఇవ్వబడిన గిఫ్ట్ అంట. దేవుని యొక్క ముఖ దర్శనం చూశారు, చాలా సంతోషించారంట. వాళ్ళ నొసళ్ళ మీద పేర్లు రాయబడ్డాయి. చాలా ఆనందంగా ఉన్నారంట. ఇంకా వీళ్ళ ఆనందం ఎలా ఉందంటే, విందు యజమాని యొక్క స్వరూపాన్ని మేము చూసాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు చదువుతున్నాం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారపు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. దేవుని యొక్క ముఖ దర్శనం చూశారండి. పరలోకంలో జరిగే విందదే. వారికి ఇక మీద ఆకలైనను దప్పికైనను లేదట. వారు అలాంటి గొప్ప విందుకు వెళ్ళారు. దేవునితో నడిచారు. దేవుని పిలుపుకు వారు లోబడ్డారు. వారి జీవితాన్ని సరి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఆనందంగా ఉన్నారండి. దేవుని వాళ్ళు చూశారండి. ఆయన పాదములు ఎట్లా ఉన్నాయి, ఆయన వస్త్రం ఎలా ఉంది, చాలా చక్కగా చెప్పబడింది. ఆయన తల ఎలా ఉంది, తెల్లని ఉన్నిని పోలినటువంటి తల. అది ఇది చూసిన తర్వాత ఎలా ఉంటుంది, ఆయన నేత్రములు అగ్ని జ్వాలలోనే ఉన్నాయంట. కనుక ఆయన మాట్లాడుతుంటే జలప్రవాహ ధ్వనిలాగా ఉందండి. అవన్నీ చూశారు. ఇంకా ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఉరుములు, మెరుపులు, అలాంటి స్వరం కలిగిన దేవుడు ఆయన. అవన్నీ కూడా చూస్తా ఉంటే ఆ విందులో ఇక ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ విందును మిస్ అయ్యారు ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళంతా దేవుని ప్రజలని చెప్పుకున్న వాళ్ళు మిస్ అయ్యారు. దేవుని ప్రజలని చెప్పుకోనటువంటి వారు ఆ దర్శనం చూసి ఆయనతో ఆనందించారు. అయితే మొదట పిలువబడినటువంటి వాళ్ళు మరలా వాళ్ళు వచ్చి ఆ దర్శనం చూడగలిగారా? ఆ భోజనం యొక్క రుచిని పొందగలిగారంటే పొందలేకపోయారంట. ఇక మూడవదిగా మనం చూస్తే విందులో వెలువడినటువంటి దైవ ప్రేమ. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 16 వచనాల్లో ఇలాగున వ్రాయబడింది. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై
ఉన్నాము. అసలు ఆ విందుకి వెళ్ళిన తర్వాత ఆయన గొప్ప విందు ఎట్లా చేశాడో అది అర్థమైంది. ఆయన మనల్ని ప్రేమించాడు, అంత గొప్పగా ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. అది అర్థమైందండి విందుకి వెళ్ళిన తర్వాత. మనల్ని ఎంత ప్రేమించాడు ఆ దేవుడు అనే సంగతి ఈ వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసిందన్నమాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇప్పుడు నువ్వు ఒక రాజ్యంగా ఎక్కడున్నావు? పరలోకంలో. యాజకత్వాన్ని కలిగి ఎక్కడున్నావు? పరలోకంలో. దేవుడు చేసేసాడంట అక్కడ. చూసారా? ఇక్కడ యాజకులు, ఇక్కడ దైవ సేవకులు, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, ఇక్కడ ఉన్నటువంటి యూదులు వీళ్ళందరూ ఏమైపోయారు మరి? వాళ్ళలో నీతి లేదు గనక, వాళ్ళలో విశ్వాసం లేదు గనక వాళ్ళందరూ ఇక్కడ యాజకులుగా ఉన్నా, ఇక్కడ విశ్వాసులుగా ఉన్నా కొట్టివేయబడ్డారు. ఎవరైతే నిజమైన ప్రేమను కలిగి జీవించారో, ఆ ప్రేమలో నిజమైనటువంటి క్రియలు ఎవరు జరిగించారో వారు దేవునితో ఉండిపోయారు. దేవునికి ఒక రాజ్యంగా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో యాజకులుగా ఉన్నారని చెప్తున్నాడు. అందుకని పిలిచాడండి. నాకు పొలం కావాలి, వ్యాపారం కావాలి, అది ఇది అని వెళ్ళిపోతే ఎట్లా? దేవుడు పిలిచినప్పుడు దేవునితో వెళ్ళాలి కదా మనం. తర్వాత రండి చెప్తున్నాడు, ఒక టెంట్ వేయబడిందంట పరలోకంలో, గుడారం అన్నాడు దాన్ని. చదువుతానండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. చూసారా? టెంట్ వేయబడింది. వచ్చినటువంటి వాళ్ళందరికీ, పెళ్లికి మనం టెంట్ వేస్తాం కదండి, అట్లాగే టెంట్ వేయబడింది. అందరూ భోజనానికి కూర్చున్నారు. ఆ టెంట్ లోనే కూర్చున్నారు. గుడారము వేయబడింది. దేవుడే ఆ గుడారం కప్పేశాడు, ఆయనే కప్పేశాడు. మరి ఆ కాపుదలలో వీళ్ళందరూ ఉన్నారు. ఇంకెట్లా ఉంటుందో చూడండి ఒకసారి. ఇంకా రెండవదిగా చెప్తున్నాడు, దీపము ఆ గుడారంలో వెలిగే, చీకట్లేదు, లైట్ అంటూ ఉండాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దాని దీపము. దేవుడే దాని దీపం. ఆ పట్టణంలో దీపం ఆయనే, ఆ సన్నిధిలో దీపం ఆయనే. సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. యోహాను రాసిన పత్రిక 17-18 వచనాల్లో యోహాను గారు చెప్తాడు, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిల్చును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. నీకు సంపాదన ఎదిగిన కొలది నువ్వు గర్విష్ఠుడివైతే ఎట్లా? చాలా మంది దైవజనుల్లో ఇది చూస్తాం. సంపాదన ఎదిగే కొంది వాళ్ళ మాటల తీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క తలంపులు మారిపోతూ ఉంటాయి. కొంతమంది ఎంత సంపాదించినా వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు. వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారు. పేద పాస్టర్స్ను కూడా ప్రేమిస్తారు, అభిమానిస్తారు. అట్లాగే కొంతమంది విశ్వాసులు వ్యాపారంలో ఎదిగే కొంది వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు గర్విస్తారు. పాస్టర్స్ని ప్రేమించరు, తోటి విశ్వాసులను కూడా ప్రేమించరు. ఎప్పుడు గర్విస్తూనే ఉంటారు. దేవునికి తగవండి ఇవి. దేవుడు ప్రేమించమని చెప్తున్నాడు. నువ్వు ఎంత విస్తారంగా ఆశీర్వదించబట్టే అంత విస్తారంగా ప్రేమించాలి. ప్రేమ అనేది శాశ్వతమైనది. ఆ ప్రేమలో క్రియ ఉండాలి. మరలా చెప్తున్నాను, అది ఉంటేనే నువ్వు ధన్యుడిగా ఎంచబడతావు. అది ఉంటేనే జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. ప్రేమ లేని వాడు జీవగ్రంథంలో పేరు వ్రాయించుకోలేడు, వేరొక గ్రంథంలో వ్రాయించుకుంటాడు. ప్రేమ కలిగిన వాడే జీవగ్రంథంలో వాని పేరు తుడుపు పెట్టకుండా వ్రాయించుకుంటాడు. చదువుకున్నారండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అదండి ఫైనల్ గా ముగింపులోనికి మనం వచ్చాం. జీవగ్రంథంలో నీ పేరు వ్రాయించుకుంటావా? విజిటింగ్ కార్డ్, ఇన్విటేషన్ కార్డ్ నీకు ఇవ్వబడింది. నీకు అపాయింట్మెంట్ ఇవ్వబడింది. మరి అపాయింట్మెంట్ నీకు ఇవ్వబడినప్పుడే, ఆయన ఇచ్చినప్పుడే, ఆయన కాల్ చేసినప్పుడే నువ్వు దానికి స్పందించాలి కదా. స్పందించకుండా నాకు పని ఉందని వెళ్ళిపోతే మరల తిరిగి అపాయింట్మెంట్ ఇస్తాడే కూడా. ఇప్పుడే ఆలోచన చేసుకో. యేసుక్రీస్తు ప్రభు యూదుల్ని అందరినీ పిలుస్తున్నాడు. కానీ అక్కడున్న వాళ్ళు ఆయన అర్థం చేసుకోక, ఆయన హింసించి, ఆయన నిందించి, ఆయన శ్రమల పాలు చేసి ఆయన ప్రేమించాడు దేవుడు.
కానీ వాడు పోగొట్టుకున్నారు. ఈరోజు సర్వజనులను దేవుడు పిలుస్తున్నాడు, రండి పరలోకంలో ఉన్న గొప్ప విందును మీరు రుచి చూద్దురు రండి అని పిలుస్తున్నాడు. నేను ఆయన పిలుస్తున్నాడు కనుక తప్పకుండా ఆ విందులో మనం అందరం ఉందాం. ఇక ఆకలి లేదు, దప్పిక లేదు. అలాంటి గొప్ప విందులో మనం ఉందాం. ఆయన ముఖ దర్శనం చేద్దాం. ఆయన ఇచ్చే వెలుగు వస్త్రం, పెళ్లికి ఒక వస్త్రం ఇస్తాడంటే గిఫ్ట్ గా మనకి. ఆ విందులో, ఆ పెండ్లిలో కనుక తెల్లని వస్త్రం ధరించుకుందాం. దేవునితో నువ్వు నడవగలిగితే తెల్లని వస్త్రం దేవుడు ఇస్తాడు నీకు. నీ పేరు అక్కడ ఉంటుంది, లిస్ట్ లో ఉంటుంది నీ పేరు. ఆ లిస్ట్ లో రాయించుకుందాం. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహింపజేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలపులకు కావలేడును గాక. ఆమేన్. ప్రియా దేవుని వెళ్ళారా, దయచేసి గమనించండి. వీడియో వీక్షిస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని